తర్వాత వస్తే పళ్ళు కట్టే విధానం. పాత రోజుల్లో పళ్ళు కట్టేదంటే తీసి పెట్టుకునే పళ్ళు మాత్రమే ఉండేటివి. ఆ తర్వాత చిన్నగా బ్రిడ్జ్ పద్ధతిలో పళ్ళు కట్టడం మొదలుపెట్టారు. పక్క పళ్ళ ఆధారం తీసుకొని ముందు పన్ను వెనక పన్ను అరగదీసి వాటి సపోర్ట్తో ఫిక్సింగ్ చేస్తారు పళ్ళు. ఇది ఒక పద్ధతి, దీన్ని బ్రిడ్జ్ పద్ధతి అంటారు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిండేది డెంటల్ ఇంప్లాంట్స్. సో ఇంప్లాంట్ ఎముకలోకి పంటి వేరు బదులు ఇంప్లాంట్ టైటానియం గ్రేడ్ 5 ఇంప్లాంట్ వేస్తాము. సో అది పంటి వేరులాగా పనిచేస్తుంది. పైన పన్ను క్యాప్ వేసేస్తాం కాబట్టి తినేదానికి చాలా బాగుంటుంది. అండ్ పక్క పళ్ళు డిస్టర్బ్ కావు కాబట్టి మీ పళ్ళు శాశ్వతంగా ఉంటాయి. ఈ పక్క పళ్ళ సపోర్ట్తో చేసే బ్రిడ్జ్ పద్ధతిలో ఏమవుతుందంటే ప్రాపర్గా క్లీనింగ్ అది సరిగ్గా పెట్టుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలకు ఒక 5 to 10 ఇయర్స్కి ఏమవుతుందంటే ఆ పక్కన ఆధారం సపోర్ట్ తీసుకుని ఉండే పళ్ళు అవి డ్యామేజ్ అవ్వడం కానీ పుచ్చడం కానీ జరిగి అవి తీసేయాల్సి వస్తుంది. అవి తీసేసినాక మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంకా 2 పళ్ళు ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకొని ఫిక్సింగ్ చేయాల్సి వస్తుంది. అలా ఉండే పళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో మాత్రం ఇంప్లాంట్ అంటే బ్రిడ్జే ప్రిఫర్ చేస్తాం. అంటే ఎముక క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి ఏది చేయాలనేది డిసైడ్ చేస్తాం. హ్యాపీ డెంటల్ హాస్పిటల్, బృందావనం, నెల్లూరు.